యేసే అన్నాడు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనగానే అన్నారు, నువ్వు ఇర్మియావయ్యా అన్నారు. రెండో ప్రశ్న అడిగాడు, అసలు వాళ్ళందరిని వదిలే, మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు, నేను పడవలో ఉంటే పడవలో ఉంటారు, కొండపైన ఉంటే కొండపైన ఉంటారు, మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అనగానే పేతురు ధనాంట లేచి అన్నాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడు. యొర్దాను నదితో మేము పోల్చలేం, అక్కడ ఉన్న వాటితో పోల్చలేం, ఈ రాజకీయంగా పోల్చలేం, విగ్రహారాధనతో మేము పోల్చలేం. అయ్యా, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు. ఆ మాటకి యేసే అన్నాడు, పేతురు, ఇది నీ చేపలు పట్టే బుర్ర కాదురా, నా తండ్రి నీకు తెలియపరచాడు ఈ సత్యం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్పాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ. పేతురు అన్న గ్రీక్ పదంలో ఎలా ఉపయోగిస్తారంటే పెట్రోస్. మరియు నీవు పెట్రోస్, ఈ బండ. బండని గ్రీక్లో ఏమంటారంటే పెట్రా. మరియు నీవు పెట్రోస్, ఈ పెట్రా మీద నువ్వు కట్టబడతావు. పేతురు మీద కట్టబడటం కాదు, అక్కడ యొర్దాను నది యొక్క ఊట ప్రారంభ స్థలం. అక్కడ కనుక గులకరాలు ఉంటాయి. నువ్వు ఒక గులకరాయి వంటి వ్యక్తివి, ఒక పెబుల్ లాంటి వాడివి, ఒక చిన్న రాయి లాంటి వాడివి. నేను పెట్రా, మ్యాసివ్ రాక్. నువ్వు అన్న ఈ గులకరాయి, ఆ చిన్న రాయి, ఈ బండ మీద. అంటే యేసు క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు అన్నవే ఆ స్టేట్మెంట్ ఉందే, ఆ క్రీస్తు అన్న బండ మీద నువ్వు కట్టబడతావు. నువ్వు కూడా ఒక చిన్న రాయివి, నువ్వు కూడా ఒక చిన్న రాయివి, నేను కూడా ఒక చిన్న గులకరాయిని. ఈ క్రీస్తు అన్న సజీవమైన బండ మీద, ఈ సజీవమైన చిన్న గులకరాలమైన మనం కట్టబడుతున్నాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఏ ప్రారంభమైనా, ఏ విగ్రహారాధనైనా, ఏ రాజకీయమైనా నా మందిరాన్ని ఎవడో కూల్చలేడు. రాళ్లతో కట్టబడింది కూల్చొచ్చేమో కానీ నువ్వు అన్న మందిరాన్ని, నేను అన్న మందిరాన్ని ఎవరో కూల్చలేరు. ఎన్నో తరాలుగా అయినాయి, ఎన్నో సంవత్సరాలు అయినాయి, ఈరోజు కూడా దేవుని మందిరం నిలబడుతుంది.